తూర్పు తెలతెల వారుతుండగా మెలకువ వచ్చింది కోటేశ్వరరావుకు. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అమ్మవారి పటానికి నమస్కరించి లేచాడు. తలుపు తీసుకొని వెనక డాబా మీదకు నడిచాడు. గలగలా పారుతున్న గోదావరి పాయ కనువిందు చేస్తుంది. కార్తీక మాసం పొద్దు పొడుస్తుంది. ఆకాశం నారింజ రంగు నుంచి విడివడుతున్నందుకేమో తెల్లబోతూ నిస్సహాయంగా చూస్తుంది. దట్టంగా అలుముకున్న మంచు చిక్కటి గోదావరి నీళ్ల మీద నుంచి, అప్పుడప్పుడే పాలు పోసుకుంటున్న పచ్చటి పొలాల మీద నుంచి నెమ్మదిగా వీస్తున్న గాలి తెమ్మరల తాకిడికి నాట్యం చేస్తుంది. ఆ విన్యాసాలు చూస్తూ హర్షధ్వానాలు చేస్తున్నట్టుగా చుట్టూ ఉన్న చెట్లు, పొలాల్లోని మొక్కలు తలలాడిస్తున్నాయి. పక్కవీధి శివాలయంలోంచి లింగాష్టకం బాలుగారి అమర గాత్రంలో వినిపిస్తూ కార్తీక మాసపు పవిత్రతను పెంచుతుంది. ఆయన శివైక్యం చెందిన, ఆయన పూజించిన సర్వ పుష్పాలు ఇప్పటికీ భగవంతుని సేవలో తరించిపోతున్నాయి. మహానుభావుడు, కారణజన్ముడు అనుకున్నాడు కోటేశ్వరరావు. పక్క వీధిలోని శాంతమ్మ గారింట్లోంచి సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు పాడుతున్న కళ్యాణి రాగంలోని గీతం. కమల జాదల విమల సునయన కరివరద కరణాంబుదే కరుణ శరదే కమలాకాంత అంటూ శృతి శుద్ధంగా వినిపిస్తుంది. ఇళ్ల ముందు ఇల్లాలు చల్లుతున్న కల్లాపి శబ్దాలు కూడా శృతి తప్పకుండా ఆ ఉదయపు శోభను ద్విగుణీకృతం చేస్తున్నాయి. మధ్య మధ్యలో వివిధ రకాల పక్షుల కిలకిల రాగాలు సృష్టి సంగీతాన్ని పరిపుష్టం చేస్తున్నాయి. కాలకృత్యాలు తీర్చుకొని డాబా మీద కుర్చీలో కూర్చున్నాడు కోటేశ్వరరావు. వడివడిగా ప్రవహిస్తున్న గోదావరి అతనికి తన జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చింది. చాలా కాలం తను కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న చెక్క ముక్కల జీవితాన్ని నియంత్రించకుండా కొట్టుకుపోయాడు. ఇప్పుడు ఒడ్డున పొడిగా నిశ్శబ్దంగా పడి ఉంది. ఆ జీవన గమనాన్ని తనది కాదన్నట్టు చూసే అవకాశం దొరికింది అనుకున్నాడు. ఇంతలో గుమ్మంలో చప్పుడైంది. పని మనిషి రంగి వచ్చి కప్పులో కాఫీ ఇచ్చింది. వచ్చావా రంగి అంటూ పలకరించాడు కోటేశ్వరరావు. ఆయ్, మీరు పొద్దున్నే లేస్తారు గదండి, కాఫీ అవసరం పడుద్దని తెచ్చాను అంది రంగి నవ్వుతూ. ఏ జన్మలోనో నువ్వు మా అమ్మవై ఉంటావే అన్నాడు కోటేశ్వరరావు కూడా నవ్వుతూ. అయ్యో పిచ్చి మహారాజా, ఇంతోటి కాఫీకి అంత మాటలు అనాలా? మీ పూజకు పువ్వులు కోసుకొచ్చాను, లోపల బల్ల మీద పెట్టాను, చూసుకోండి అంది రంగి ఏ భావము చూపించకుండా. తన బాల్యం, యవ్వనం జ్ఞాపకం వచ్చాయి కోటేశ్వరరావుకి. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. మేనమామ పిల్లలతో పాటు కలిసిమెలిసి పెరిగాడు. మావయ్య రెండో కూతురు అను అంటే తనకి ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. అను అలాంటిది మరి. మనసులో మాట చెప్పకుండానే గ్రహించేసేది. తను రాసిన కవితలని శ్రద్ధగా వినేది. ఇద్దరూ సాహిత్యం గురించి, సంగీతం గురించి, సినిమాల గురించి గంటలు గంటలు మాట్లాడుకునేవారు. రాత్రిళ్ళు మేడ మీద కూర్చొని ట్రాన్సిస్టర్లో పాత హిందీ సినిమా పాటలు వింటుండేవారు. ఆ రోజులే వేరు. గట్టిగా నిట్టూర్చారు. అయ్యగారు, నా పని అయిపోయింది. అన్నం వండేశాను, కూర పప్పు కూడా వండేశాను, వెళ్తున్నాను అంది రంగి. లోపల నుంచి శుభం, వెళ్ళిరా, నీ కొడుకు నేనిచ్చిన పుస్తకం చదివాడా అన్నాడు కోటేశ్వరరావు. లేదయ్యా, నిన్న రోజంతా టీవీ ముందే, ఇవాళ మీ దగ్గరకు వస్తానన్నాడు, పుస్తకం అర్థం కావటం లేదంట అంది రంగి. సరే రాని, వాడికి శ్రద్ధ తగ్గిపోతుంది. నేను ఇచ్చిన పుస్తకంలోని కథ చెప్పేస్తాను, అప్పుడు చదవటం సులభం అవుతుంది అన్నాడు కోటేశ్వరరావు. రంగి వెళ్ళిపోయాక పాతకాలం ఆలోచనలు ముసురుకోవటం ప్రారంభించాయి. అను దూరం అవటం, కళ్యాణితో తన వివాహం, కొడుకు చంద్ర పుట్టడం, అమెరికా జీవితం, కళ్యాణి మరణం అన్నీ సినిమా రీల్లాగా తిరిగాయి. మనిషికి భౌతికమైన తోడు దొరుకుతుంది. ఈ ఊళ్ళో ఈ రంగి, ఆవిడ కొడుకు, ఊరి పెద్దలు అందరూ తనకు బంధువులే. కానీ తన మనసులో మాట చెప్పుకోవడానికి ఒక్కరూ లేరు. ఈ ఒంటరితనం కష్టమే అనుకున్నాడు. అయినా ఈ మానసిక ఒంటరితనం అను దూరమైనప్పటి నుంచి తనకు అనుభవమే. కళ్యాణి చాలా మంచిది, కానీ తనలా భావుకురాలు కాదు, చాలా ప్రాక్టికల్.
తన మనసులో వచ్చిన గొప్ప భావాలను కొట్టిపడేసేది. అలా ఎన్ని గంటలు అవే విషయాలు మాట్లాడుతావు? నీ పనికి సంబంధం లేని పుస్తకాలు చదువుతూ ఉంటావు ఎందుకు అని అడిగేది. నవ్వుకున్నాడు. స్నానం చేసి పూజకు కూర్చున్నాడు. శివుడికి సంబంధించి తనకు జ్ఞాపకమున్న స్తోత్రాలన్నీ చదువుకున్నాడు. మనసు తేలిక పడలేదు. ఈ అర్థం లేని జీవితం అవసరమా? పొద్దున్నే లేస్తే ఎందుకోసం లేచామో అర్థం కాదు. ఏదైనా పని చెయ్యాలంటే ఎందుకో తెలియదు. ఇలా గాలికి కొట్టుకుపోతూ ఎన్నాళ్ళు అనుకున్నాడు. తన గోడు ఎంత చెప్పుకున్నా శివుడికి ఏమీ పట్టదు. ఆయనకు ఇలాంటి ఆపన్నులెందరో. ఆయన శక్తికి అది కష్టమేమీ కాదు. నాలోనే ఏదో లోపం ఉందా? ఇంకా శివానుగ్రహానికి సరిపోయే పరిస్థితులు రాలేదా? క్రితం జన్మ రుణాలు ఇంకా తీరలేదా? కోటేశ్వరరావు మనసు పరిపరి విధాల పోతుంది. ఆ ఆది భిక్షువును మనం ఏమీ అడగకూడదు. ఆయన ఎప్పుడో ఒకప్పుడు సమయం చూసి అనుగ్రహిస్తాడు అనుకున్నాడు. బట్టలు వేసుకొని రోజులాగే గుడి వైపుకి నడిచాడు. పొద్దటి నుండి కొంచెం నిరాశాజనకమైన ఆలోచనలతో సతమతమవుతున్న కోటేశ్వరరావు కొంచెం మార్పు దొరికితే బాగుండును అనుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో అను తన దగ్గరుంటే తనతో పాటుగా మంచి సినిమాలు చూస్తూ వాటి గురించి, వాటిలోని పాటలను గురించి చర్చించుకుంటూ అద్భుతంగా గడిపేవాళ్ళం. రాత్రి సినిమాలో పాటలు వింటూ ఆ సాహిత్యం కలిగించిన పారవశ్యం పంచుకోవడానికి ఎవరూ లేక ఎంతో బాధపడటం గుర్తుకు వచ్చింది. గుడికి చేరాడు. శివుణ్ణి దర్శించుకొని తన చేత్తో కాస్త జలాభిషేకం చేసి ప్రదక్షిణ చెయ్యటం ప్రారంభించాడు. భారతదేశంలో మనం సవ్య దిశలో ప్రదక్షిణ చేస్తాం. ఎందుకంటే మనం ఈ భూమిలోని ఉత్తరార్ధ గోళంలో ఉన్నాం కదా. దక్షిణార్ధ గోళంలో ఉన్న దేశాల్లో అపసవ్యంగా ప్రదక్షిణ చేయాలట. ఈ దిశలు, నమస్కారాలు, అభిషేకాలు ఇవన్నీ మనుషుల సంతృప్తి కోసమా, లేక నిజంగా దేవుడు అవన్నీ గమనించి మనుషుల్ని ఉద్ధరిస్తాడా? ఏమో. మానసిక సంతృప్తి అన్నిటికంటే ముఖ్యమైన అవసరం అనుకున్నాడు. ప్రదక్షిణలు చెయ్యటం ప్రారంభించాడు. కార్తీక మాసం కావడంతో గుడి నిండా మనుషులే. కోటేశ్వరరావు చేస్తున్న ప్రదక్షిణలకు అడుగడుగున ఎవరో ఒకరు అడ్డు తగులుతూనే ఉన్నారు. దానివల్ల అతనికి విసుగేమీ కలగలేదు. మనుషులు రకరకాల స్థాయిల్లో ఉంటారు. కుదిరితే వాళ్ళని పైకి తీసుకెళ్ళాలి. లేకపోతే వాళ్ళ దారిన వాళ్ళనే పరిణామం చెందనివ్వాలి. వాళ్ళని మన అద్దాల్లోంచి చూసి నిర్ధారించేస్తూ పోతే ఇంకా దానికి అంతెక్కడా లేదు అనేది అతని తత్వం. ఆలోచిస్తూ తిరుగుతున్నాడు. మూడో ఆవృతం చేస్తున్నప్పుడు ఒక పక్కగా కూర్చున్న ఒక పెద్దావిడ ఎక్కడో తెలిసినట్టు అనిపించింది. ప్రదక్షిణ పూర్తి చేసుకొని గట్టు మీద కూర్చొని ఈ ఊళ్ళో తనకు తెలిసినట్టుండే వాళ్ళెవరుంటారో అని ఆలోచించసాగాడు. అంతలోనే ఆ తెలిసినట్టున్న ఆవిడ అటుగా వచ్చింది. ఆ విగ్రహం నడక చూసి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆవిడ అను అను అంటూ పిలిచాడు. అను కూడా ఆశ్చర్యపోయింది. తనకస్సలు పరిచయం లేని ఈ ఊరికి రావటం ఇదే మొదలు. ఇక్కడ తనను తన చిన్నతనంలో పిలిచే పేరుతో ఎవరు పిలుస్తున్నారు? తల తిప్పి చూసింది. నెరిసిన జుట్టు, కొద్దిగా తెలుపు నలుపుగా ఉన్న గడ్డం, జుట్టు రాలిపోవటం వల్ల వైశాల్యం పెరుగుతున్న నుదురు అతన్ని గుర్తుపట్టలేకపోయింది. నేను అను కోటేశ్వరరావును గుర్తుపట్టలే అన్నాడు నవ్వుతూ. గతుక్కుమంది అను. ఈ ఊహించని కలయిక తనను సంతోషాన్నిచ్చిందో లేదో ఆవిడ మొహంలో కనిపిస్తున్న భావాలను బట్టి చెప్పలేం. కొద్దిగా సంభాళించుకొని, బావా నువ్వా? ఇక్కడేమిటి? నువ్వు అమెరికాలోనే ఉండిపోయావని విన్నాను అంది. అవును, చాలా కాలం అమెరికాలో ఉండిపోయాను. కళ్యాణి మరణం తర్వాత ఇంకా అక్కడ ఉండలేకపోయాను. ఈ ఊళ్ళో నా చిరకాల మిత్రుడు ఉన్నాడు. అతని సహాయంతో ఒక ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాను అన్నాడు కోటేశ్వరరావు. ఈ అనుకొని అను సాక్షాత్కారం వల్ల అతను ఊహించలేనంత సంతోషంగా ఉన్నాడు. ఇద్దరు గుడి బయటకు నడిచారు. ఇక్కడికి ఎలా వచ్చావు అను? ఇప్పుడెక్కడికి వెళ్తావు అని అడిగాడు. నేను హైదరాబాదులోనే ఉంటున్నాను బావా. ఈ పక్క ఊళ్ళో తెలిసిన వాళ్ళ అమ్మాయి పెళ్ళి అంటే వచ్చాను. అక్కడ ఎలాగూ ఒంటరి జీవితమే కదా అంది ఏ భావము చూపించకుండా.
అదేమిటి, మీ ఆయనేరి? నీకిద్దరు కూతుళ్ళు కదా, వాళ్ళెక్కడున్నారు అని అడిగాడు కంగారుగా. ఆయన పోయి 6 ఏళ్ళయింది బావా. పెద్దమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది, రెండోది ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చేసింది. వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. కూతురింటికి వెళ్ళి ఉండలేను కదా, అందుకని నా ఇంటిలో నేను అంది. అయ్యో, ఇంత అన్యాయం జరిగిందా? నేను నా ప్రపంచంలో కూరుకుపోయి బతికాను. ఇవేవీ నాకు తెలియదు అన్నాడు బాధగా. ఇవి న్యాయాల విషయాలు కాదు బావా, యోగాలు అంది. అను, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు అర్జెంటుగా చేసే పని ఏమీ లేకపోతే మా ఇంటికి రా, భోజనం చేసి వెడుతువు గాని. నేను నిన్ను పక్క ఊర్లో దిగబెడతాను అన్నాడు కోటేశ్వరరావు. అను తనతో వచ్చిన 2 ఆడవాళ్లకు ఈ విషయం చెప్పి వాళ్ళను పంపించేసి కోటేశ్వరరావుతో బయలుదేరింది. ఊరి సంగతులు, ఆ మధ్య వచ్చిన వరదలు లాంటి విషయాలు ఒకదానికొకటి పొంతన లేకుండా చెప్తూ ఇంటికి దారి తీశాడు కోటేశ్వరరావు. దారిలో కనిపించిన ఒక కుర్రవాడిని పిలిచి, ఒరే, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి రంగిని నేను రమ్మన్నానని చెప్పి పిలుచుకురా అన్నాడు. అలాగే అయ్యా అంటూ తుర్రుమన్నాడు కుర్రాడు. రంగి ఎవరు బావా? నీ కలల రాణి జమున నవ్వుతూ అడిగింది అను, పాతకాలం సినిమా నవరంగుని గుర్తు చేస్తూ. రంగి మా అమ్మ, పునర్జన్మ అన్నాడు కోటేశ్వరరావు కూడా నవ్వుతూ. నువ్వేం మారలేదు బావా, ఏ విషయమైనా భయంకరమైన మెలోడ్రామా లేకుండా ఊహించుకోలేవు అంది అను. నవ్వాడు కోటేశ్వరరావు. ఈ జీవితానికి బలం అదే అను అంటూ ఇంటి మెట్లు ఎక్కసాగాడు. నువ్వు ఉండేది పైన, కింద ఇంట్లో ఉండొచ్చు కదా బావా, ఈ వయసులో మెట్లు ఎక్కడం అవసరమా అంది అను. ఈ వయసు అంటే నాకు ఇంకా 60 ఏళ్ళే, ఇంకా ముసలివాడిని కాలేదు అన్నాడు కోటేశ్వరరావు నవ్వుతూ. పైకొచ్చింది అను. తాళం తీసి లోపలికి వెళ్ళి వెనక గుమ్మం తెరిచాడు కోటేశ్వరరావు. అక్కడ కుర్చీలో కూర్చొని కొంచెం దూరంలో వేగంగా పారుతున్న గోదావరిని చూస్తూ, చాలా బాగుంది బావా, మంచి ఏర్పాట్లు చేసుకున్నావు అంది. అంతలో రంగి వచ్చింది. అయ్యగారు, మీ అను అమ్మగారు వచ్చారా అంటూ నవ్వుతూ లోపలికి వచ్చింది. అవును రంగి, అనుని మళ్ళీ కలుస్తానని, నా ఈ ఇంట్లోకి తీసుకొస్తానని అస్సలు అనుకోలేదు అన్నాడు కోటేశ్వరరావు ఆనందంగా. ఈవిడేనా మా అత్తయ్య అంది అను నవ్వుతూ. పోండమ్మా మీరు కూడాను, ఆ పిచ్చి మహారాజు ఏదో అంటూ ఉంటాడు, బంధాలు కలపకుండా ఆయన ఎవ్వరితోనూ మాట్లాడలేడు, ఏదో 4 మెతుకులు ఉడకేసి పడేస్తాను, దానికే ఎంతో సంతోషపడిపోతాడీయన అంది రంగి. అయితే రంగి, చెప్పకుండానే నన్నెలా గుర్తుపట్టావు అడిగింది అను. మీ గురించి తలుచుకొని రోజే లేదమ్మా. నాకు తెలిసిన ఈ 3 ఏళ్లలో ఆయన భార్య గారి గురించి కానీ అబ్బాయి గురించి కానీ ఏమీ మాట్లాడలేదు. కానీ రోజు మీ గురించే, అను అలా అనేది, అను ఇలా చేసేది, మేమందరము. మీరు ఆకాశంలో ఒక దేవత అనుకునేటంతగా మాట్లాడాడు ఈయన అంది రంగి కోటేశ్వరరావు వైపుకి చూస్తూ. నెమ్మదిగా నవ్వింది అను. ఏమీ అనలేదు. రంగి, అనుకి ఇష్టమైన కూర వండవే, ఇవాళ మనం మంచి భోజనం పెట్టాలి అన్నాడు కోటేశ్వరరావు. ఇంట్లో కూరలు లేవయ్యా, 1 నిమిషం టైం ఇస్తే నేను తెచ్చేస్తాను అంది రంగి. వద్దు, నువ్వు అన్నం పప్పు చేస్తుండు, నా కోసం వండినవి తక్కువ అవుతాయి, నేను కూరలు తెస్తాను అంటూ బయలుదేరాడు కోటేశ్వరరావు. 1 క్షణం కూర్చోండమ్మా అంటూ వంట పనిలో పడింది రంగి. లోపల గదిలోకి వచ్చి అటూ ఇటూ చూడసాగింది అను. చాలానే పుస్తకాలు పోగేశాడు. తెలుగు, ఇంగ్లీషు, పాత సాహిత్యం, పాటల సీడీలు చూసింది. తలత్, హేమంత్ కుమార్, ఘంటసాల, ఎస్పీబీ, పీబీస్. తను కోటేశ్వరరావు నుంచి దూరమై దాదాపు 35 ఏళ్ళు కావస్తుంది. ఈ కాలంలో తన వివాహము, 2 కూతుర్లు, భర్త మరణం తన మీద ఎంతో ప్రభావాన్ని చూపించాయి. జీవితం యొక్క లోతులు తెలిసి వచ్చాయి. ఈ బావగాడు మాత్రం అక్కడే ఆగిపోయినట్టుంది. కొత్త జీవితం, మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు ఇవేవీ అతనికి పట్టినట్టు లేదు. అదృష్టవంతుడు అనుకొని నవ్వుకుంది అను. రంగి వండిన భోజనం చాలా బాగుంది. భోజనాలు చేసి 2 డాబా మీద మడత మంచాలేసుకొని నడుములు వాల్చారు. శీతాకాలమేమో ఎండ పోకడ తెలియట్లేదు.
ఇంటి పక్కనే ఎత్తుగా పెరిగిన కొబ్బరి చెట్లు నీడనిస్తున్నాయి. మధ్య మధ్యలో ఆ కొబ్బరి చెట్ల మీద నుంచి పిందెలు రాలిపడుతున్నాయి. పారుతున్న పంట కాలువలో గోదావరి గలగల శబ్దాలు శృతి శబ్దంగా ఉండడమే కాకుండా ఏదో లోకాలను తీసుకెళ్లే నేపథ్య సంగీతంలా అనిపిస్తుంది. అను, నువ్వు రావటం ఒక కలలాగా ఉంది. నీ జీవితం ఇలా అయిపోయిందేమిటి? మీ ఆయన డాక్టర్ కదా, అతను అర్ధాంతరంగా పోవడం ఏమిటి? అతను పోయాక 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశావు. మాకెవరికైనా తెలిసినా సాయం వచ్చేవాళ్ళం కదా అన్నాడు కోటేశ్వరరావు. జీవితం కల కంటే విచిత్రంగా ఉంటుందని నువ్వే అనేవాడివి కదా బావా. నీ జీవితం మాత్రం ఏం బాగుందని ఒక్కడివి ఇక్కడ ఈ తెలియని ఊళ్ళో పడున్నావు అంది అను బాధగా. నిజమే అను, నాకొక్కడే కొడుకు. అమెరికాలో ఉండిపోయాడు. అక్కడే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ జీవితం ఎంతో వేగవంతంగా ఉంటుంది. మన నెమ్మది జీవితం వాళ్లకు ఇబ్బంది అన్నాడు కోటేశ్వరరావు. మనది సరళమైన జీవితం బావా. ఇప్పటి పిల్లలది సంక్లిష్టమైన జీవితం. ఆ రెండింటిని ఒక్క ఘాటికి కట్టేయలేము. మనము వేగంగా వెళ్లాల్సిన రోడ్డులో నెమ్మదిగా వెళ్ళే రకం. మనం వాళ్ళ కాళ్లకు చేతులకు అడ్డం పడుతుంటాము. వాళ్ళ హడావుడిలో మన సమస్యలని గుర్తించి ఆగి ఆలోచించాలనుకోవటం ఒక రకంగా మన స్వార్థమే అంది అను. దానిపైన మనకు ఇతర సమస్యలు లేకపోవటం ఒక పెద్ద సమస్యగా తయారైంది అన్నాడు కోటేశ్వరరావు. అదేమిటి బావా, నువ్వు మాట్లాడుతున్నది తెలుగేనా అంది అను నవ్వుతూ. అంటే మనకు డబ్బు సమస్య లేదు, దాంతో రేపొద్దున ఎలా అనే సమస్య లేదు. ఒక గమ్యం లేని జీవితం, అది ఒక సమస్యే కదా అన్నాడు కోటేశ్వరరావు కూడా నవ్వుతూ. మన జీవితంలో 3 అలాగే బతికేం కదా బావా. అది గతించిపోయిన గతం. ఇప్పుడు మనం ఈ వయసులో మన జీవితాలకు అర్థం ఏమిటో కనుక్కోవాలి. మనం నేర్చుకున్న జీవిత పాఠాలను ఇప్పటి కాలం పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేయటం ఒక దారి అంది అను. ఒక్క క్షణం నివ్వరపోయాడు. అను ఏమీ మారలేదు. చిన్న చిన్న మాటలతో అనంత అర్థం వచ్చే సందేశాలనివ్వగలిగే తన పద్ధతి అలాగే ఉంది. చాలా సంతోషించాడు. నిజమే అను, నేను నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న కట్టెలా బ్రతుకుతున్నాను. కానీ ఆ విషయం గమనించకుండా నేను ఒడ్డున కూర్చొని జీవితాన్ని చూస్తున్నానని సర్ది చెప్పుకుంటున్నాను. నా జీవితంలోని నిరాశకు అదొక ప్రముఖ కారణమని ఇప్పుడు అనిపిస్తుంది. నువ్వు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మంచి స్ఫూర్తిదాయకమైన మాటలు మాట్లాడతావు అన్నాడు కోటేశ్వరరావు. నవ్వి ఊరుకుంది అను. సాయంత్రం అనుని పెళ్లి ఇంట్లో దింపి వచ్చిన కోటేశ్వరరావుకు మనసులో లేదు. రాత్రి నిద్ర పట్టలేదు. ఆలోచనలన్నీ తన చిన్నతనం పెరుగుతున్న వయసులోని ఆశ నిరాశలు తనను అనునయిస్తూ అను మాట్లాడిన మాటలు అన్నీ మాటిమాటికి గుర్తుకొచ్చాయి. మర్నాడు ఉదయం రంగి వస్తూనే అను అమ్మ వెళ్ళిపోయిందా అయ్యా అని అడిగింది. అవునే, పక్క ఊర్లో పెళ్ళికి వచ్చింది. పెళ్ళి అవగానే వెళ్ళిపోయింది అన్నాడు కోటేశ్వరరావు. అతని గొంతులో కొంచెం విషాదం ధ్వనించింది. అది పసిగట్టిన రంగి, ఒక 2-3 రోజులు ఉండమనకపోయారా బాబు? ఆమెది కూడా ఒంటరి జీవితమే కదా అంది. అనుకున్నానే, కానీ తను ఏమీ ఉత్సాహం చూపించలేదు. నాకు అడగడానికి ధైర్యం చాలలేదు అన్నాడు కోటేశ్వరరావు. చాలే బాబు, మీరేమైనా చిన్నపిల్లలా? జీవితపు చివరి అంకంలోకి వచ్చేశారు. 2 ఒంటరి వాళ్ళైపోయారు. ఒకరికొకరు తోడుగా ఒక 2-3 రోజులు గడిపితే తప్పేమిటంట అని అడిగింది రంగి. ఏమనాలో అర్థం కాలేదు కోటేశ్వరరావుకి. సరేలే అంటూ నిట్టూర్చి స్నానానికి లేచాడు. తర్వాతి 2 రోజులు అన్యమనస్కంగా గడిపాడు కోటేశ్వరరావు. రంగి అంతా గమనిస్తూనే ఉంది. 3వ రోజు వస్తూనే, బాబు, నేనొక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అంది. నువ్వు మా అమ్మవే, ఏమన్నా నా కోసమే చెప్తావు, చెప్పు అన్నాడు కోటేశ్వరరావు. మీరు ఒంటరి వారైపోయారు. అను అమ్మ కూడా ఒంటరే. మీ 2 పెళ్లి చేసుకోకూడదు అని అడిగింది. అకస్మాత్తుగా అంత సూటి ప్రశ్నను ఊహించని కోటేశ్వరరావు అవక్కయ్యాడు. ఏమీ అనలేదు. ఆలోచనలో పడ్డాడు. అను వచ్చి వెళ్ళినప్పటి నుంచి
తనలోని నిరాశ నిస్పృహ సూచించేది ఇదేనా? ఈ వయసులో ఇది అవసరమా? ఆందోళనలో పడిన కోటేశ్వరరావు మనసు పరిపరి విధాల పోతుంది. ఏమిటే నువ్వనేది? అది జరిగే పనేనా? అనుకి నేను ఇవ్వగలిగే ధైర్యం సంతృప్తి ఏమీ ఉండవు. నాకు మాత్రం తన వల్ల మనశ్శాంతి దక్కొచ్చు. అలాంటి పరిస్థితిలో నేను ఆమెని చేసుకోవటం స్వార్థం అవుతుంది కదా అన్నాడు. ఎందుకు అవుతుంది బాబు? ఆవిడ గడుసుది. మనసులో మాట బయట పడనివ్వలేదు. కానీ ఒంటరి జీవితం మీకెంత కష్టమో ఆవిడ గారికి కూడా అంతే కష్టం. మీరు చాలా మంచివారు. అందరి మంచి చెడ్డలు కనిపెట్టి ఉంటారు. అలాంటిది మీరు ఎంతో ప్రేమించిన అమ్మకు మంచి చేయలేరా అని అడిగింది రంగి. సరేలే, నేను కొంచెం ఆలోచించుకొని అందాక ఈ మాట ఎక్కడ అనకు అన్నాడు కోటేశ్వరరావు సంభాషణకు ముగింపు పలుకుతూ. సరే, నాకేం పట్టింది, నేనేమి మాట్లాడను అంది రంగి ముసిముసి నవ్వులు నవ్వుతూ. తర్వాతి 2 రోజులు కోటేశ్వరరావుకు ఒంటి మీద స్పృహ లేదు. ఎప్పుడు అను గురించిన ఆలోచనలే. ఒక్కోసారి తన పరిస్థితికి తనకే ఆశ్చర్యం వేసేది. మరోసారి అనుని పెళ్లి చేసుకోవటం మంచి ఆలోచనే, వెంటనే వెళ్ళి మాట్లాడాలి అనిపించేది. ఇంకోసారి అకస్మాత్తుగా ఒక పెద్ద శక్తి తనను ఆవరించినట్టు అను ఆవరించేది. తను యువకుడిగా అనుని ప్రేమించినప్పుడు కూడా ఇలాంటి భావనలు కలగలేదు. తన పరిస్థితి తనకే అగమ్య గోచరంగా అనిపించింది. పరస్పర విరుద్ధమైన ఆలోచనలో కొట్టుమిట్టాడుతున్న కోటేశ్వరరావును చూసి జాలిపడిన రంగి, బాబు, ఎంతకాలం ఆలోచించినా మీరు ఈ విషయాలన్నీ తేల్చుకోలేరు. ఒక పని చెయ్యండి. పూజారయ్య గారు మీ స్నేహితుడే కదా, ఆయనను సలహా తీసుకోండి. మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఆయన కూడా ఇంతకుముందు చాలాసార్లు అన్నాడు. అంచేత ఈ విషయం ఆయనకు సంతోషాన్నిస్తుంది కానీ ఎబ్బెట్టుగా అనిపించదు అంది. మంచి మాట అన్నావే రంగి అన్నాడు కోటేశ్వరరావు. స్నానం చేసి గుడికి వెళ్ళాడు. పూజలన్నీ ముగిసి గుడి మూసే వరకు అక్కడే ఉన్నాడు. ఏమయ్యా కోటేశ్వరరావు, పొద్దట్నుంచి గుడిని పట్టుకొని వదలట్లేదు, ఏమైనా వ్రతమా అని అడిగారు పూజారి గారు కోటేశ్వరరావుని చూసి. లేదు స్వామి, మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు కోటేశ్వరరావు. చెప్పు బాబు, ఎందుకంత సందేహిస్తున్నారు? పెళ్లి గురించి కానీ ఆలోచిస్తున్నావా అని అడిగారు పూజారి గారు నవ్వుతూ. అవును స్వామి, మొన్న మా మేనమామ గారి అమ్మాయి మన గుళ్ళో కలిసింది. తను కూడా నాలాగే ఒంటరైపోయింది. మేమిద్దరం ఒకటైతే బాగుంటుందని అనిపిస్తుంది. మా ఒంటరితనాలు దూరం చేసుకోవడానికి ఇదొక మంచి మార్గం అనిపిస్తుంది అన్నాడు. మంచి మాట చెప్పావు. నన్ను మాట్లాడమంటావా అని అడిగారు పూజారి గారు. అది తర్వాత విషయం. అసలు ఇది మంచి మాటేనా? అను ఏమనుకుంటుందో, వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారో, మా అబ్బాయి ఏమనుకుంటాడు, ఏమీ అర్థం కావట్లేదు. అది తేలిన తర్వాతే మాట్లాడటం అన్నాడు కోటేశ్వరరావు చింతాక్రాంతుడై. నువ్వు తలపెట్టినది చాలా మంచి పని. మీ ఇద్దరికి తోడు కావాలి. మీరు ఒకరికొకరు చాలా బాగా తెలుసు. అందుకనే అర్థం చేసుకుని ప్రశాంతమైన సహజీవనం సాగించగలరు. శుభస్య శీఘ్రం, ముందుకెళ్ళండి అన్నారు పూజారి గారు. కానీ అంటూ నాంచాడు కోటేశ్వరరావు. బాబు, మీ అబ్బాయితో నేను మాట్లాడతాను. వాడు చాలా బుద్ధిమంతుడు. నీకన్నా 2 పరిణతి చెందినవాడు. మిగతా కథ వాడే నడుపుతాడు అన్నారు పూజారి గారు. ఆ రాత్రే ఆయన కోటేశ్వరరావు గారి అబ్బాయితో మాట్లాడారు. అది జరిగిన 2 రోజుల వరకు అబ్బాయి నుంచి ఎటువంటి ఫోను రాలేదు. ఏమనుకోవాలో అర్థం కాలేదు కోటేశ్వరరావుకు. కోడలేమైనా అభ్యంతరం చెప్పుంటుందా, లేక అబ్బాయికే ఎబ్బెట్టుగా అనిపించుంటుందా? ఆలోచనలు తెగక ఎంతో మదనపడ్డాడు. 2వ రోజు రాత్రి ఫోన్ వచ్చింది. అటువైపు కోడలు, మావయ్య, మీ అబ్బాయి విషయం అంతా చెప్పారు. మేమందరం ఎంతో సంతోషించాము. మీకు ఒక తోడు కావాలి అని మేము ఎప్పుడూ అంటూనే ఉన్నాము. మీరు దాన్ని వృద్ధాశ్రమం గురించిన మాట అనుకొని బాధపడ్డారు. మా ఉద్దేశం ఇదే. కానీ మీకంటే చిన్నవాళ్ళం. మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎలా అడగగనం? ఇది చాలా మంచి నిర్ణయం. మీరు అను అత్తయ్యతో మాట్లాడి చెప్పండి. మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం అంది. కోడలు అంత సులభంగా సూటిగా మాట్లాడటం కోటేశ్వరరావుకు చాలా నచ్చింది.
విషయమంతా కోడలి చేత మాట్లాడించి తన అనుమానాలన్నింటికీ ఒక్కటే సమాధానం ఇచ్చాడు కొడుకు. అందుకే కాబోలు పూజారి గారు వాడు తనకంటే ఎక్కువ పరిణతి చెందాడని అన్నారు అనుకున్నాడు. తర్వాత కార్యక్రమాలు వేగంగా జరిగిపోయాయి. కోటేశ్వరరావు కొడుకు అను కూతుళ్లకు ఫోన్ చేసి వివరంగా మాట్లాడాడు. పిల్లలందరూ ఈ ఆలోచనను సంతోషంగా అంగీకరించారు. పిల్లల సమక్షంలో తాను ఉంటున్న ఊరి గుడిలో అనుని వివాహం చేసుకున్నాడు కోటేశ్వరరావు. ఒకే పనితో ఇద్దరు పెద్దవాళ్లకు ఒంటరితనం సమస్య పరిష్కారమైనందుకు పిల్లలు, ఊరి వాళ్ళు చాలా సంతోషించారు. అను హైదరాబాద్ నుంచి కోటేశ్వరరావు ఉంటున్న ఊరికి వచ్చేసింది. మొదటి వారం కలలలో ఉన్నట్టు నడిచింది కోటేశ్వరరావుకి. పొద్దున్న లేస్తూనే భక్తి గీతాలు, టిఫిన్ తింటూ మన్న తలత్ లాంటి వారి మధుర గీతాలు, పాత సాహిత్యం గురించిన సంభాషణలు, పాత సినిమాలు, ఈ జీవితానికి ఇంకా ఏం కావాలి అనుకున్నాడు. ఒకరోజు పొద్దున్న లేచేటప్పటికి కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపించింది కోటేశ్వరరావుకు. అను చాలా కంగారు పడింది. ఊళ్ళో డాక్టర్ చూసి బీపీ పెరిగింది, షుగర్ కూడా ఎక్కువై ఉంటుంది, పక్క ఊరిలోకి ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించమన్నాడు. ఇలా అప్పుడప్పుడు అవుతూనే ఉంటుంది అను, నువ్వేం కంగారు పడకు, 2 రోజుల్లో అదే సర్దుకుంటుంది అన్నాడు కోటేశ్వరరావు. అలా ఎలా సర్దుకుంటుంది బావా, పరీక్షలు చేయిద్దాం అంటూ ముందుకి తోసింది అను. అన్ని పరీక్షలు అయ్యాక చూసి గుప్పెడు మందులు ఇచ్చాడు డాక్టర్. అవేవీ వేసుకోలేదు కోటేశ్వరరావు. గుడి పూజారి గారి దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఆయుర్వేదం మందులు కూడా ఇస్తారు. పూజారి గారిచ్చిన మాత్రలు చూసి కోప్పడింది అను. ఇదేమిటి బావా, నీకు అనారోగ్యంగా ఉంది, ముందు ఆరోగ్యం చక్కబడ్డాక ఆయుర్వేదం వాడవచ్చు, మరో సమస్య రాకుండా. వచ్చిన రోగానికి మందు వాడకపోతే ఎలా అంది కోపంగా. ఆయుర్వేదం అంటే సంపూర్ణ శరీర శాస్త్రం, దీనివల్ల ఉన్న రోగాలు కుదురుతాయి, కొత్తవి రావు అన్నాడు కోటేశ్వరరావు. అనుకి ఆ మాట నచ్చలేదు. దాని విషయమై కొంచెం వాగ్వివాదం జరిగాక డాక్టర్ గారిచ్చిన మందులు 1 వారం వేసుకునేటట్టు, తర్వాత ఆయుర్వేదం వాడేటట్లు ఒప్పందం జరిగింది. ఆ వారము పాటలు, టీవీ అన్నీ తగ్గించి విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేసింది అను. చాలా కాలంగా ఎలాంటి నియంత్రణకు లోబడకుండా జీవించిన కోటేశ్వరరావుకు ఇది కొంచెం కష్టమైన తన కోసం అను తీసుకునే శ్రద్ధ అతనికి చాలా నచ్చింది. కొంచెం సర్దుకుంటే తప్పేమిటిలే అనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. అను నిర్వచించే పద్ధతులు నెమ్మదిగా కోటేశ్వరరావు జీవితాన్ని ఆక్రమించేస్తున్నట్టు అనిపించటం ప్రారంభమైంది. రాత్రి 10 తర్వాత ప్రపంచమంతా నిశ్శబ్దంగా బలాన్ని కూడదీసుకుంటున్నప్పుడు చిక్కగా పారుతున్న గోదావరి నీటి శబ్దాల నేపథ్యంలో పాత సినిమా పాటలు వినటం కోటేశ్వరరావు జీవిత ఆనందాల్లో ఒకటి. ఇప్పుడు అను వచ్చాక అది కుదరటం లేదు. 7 గంటలకు భోజనం, 9 గంటలకు నిద్ర అను పెట్టిన నియమాలు. కనీసం పౌర్ణమి రోజున రాత్రి పాటలు వినే అవకాశం కలిగించమని బతిమాలుకున్నాడు. బావా, ఈ వయసులో మనకు కొంచెం క్రమశిక్షణ కావాలి. మనం కష్టపడి చేసుకునే అలవాట్లను ఒకసారి తప్పితే మళ్ళీ గాడిలో పడటం చాలా కష్టం. పొద్దున్నే లేచి పాటలు విను, అది ఆరోగ్యానికి మంచిది. ఈ వయసులో మన మెటబాలిజం నెమ్మదిస్తుంది. అందువల్ల మనం ఒక పద్ధతి ప్రకారం భోజనం, నిద్ర అలవాటు చేసుకుంటే దానివల్ల వచ్చే సమస్యలు అధిగమించవచ్చు అంటూ దీర్ఘ ఉపన్యాసం దంచింది అను. ఇంతకు ముందులాగా రంగిని వంటగదిలోకి రానివ్వటం మానేసింది. రంగికి కానీ తన కొడుకుకు కానీ డబ్బులు ఇవ్వనియటం లేదు. ప్రతి పనికి ఒక పద్ధతి, లెక్క మొదలైపోయాయి. అను ఇలా ఎందుకు మారిపోయింది? ఇప్పుడు ఆఖరి కాలంలో జీవితాన్ని సంతోషంగా గడపకుండా ఈ మిలిటరీ పద్ధతులేమిటి? కోటేశ్వరరావుకు ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు ఈ జీవితాన్ని పొడిగించి మనం సాధించేది ఏమిటి అను? మనకేది సుఖంగా ఉంటే అదే చెయ్యటం మంచిది కదా అన్నాడు కోటేశ్వరరావు. ఒకరోజు ఉండబట్టలేక ఆ మాత్రం దానికి మనం కలిసి బ్రతకటం ఎందుకు బావా? నీ దారిన నీవు, నా దారిన నేను ఉంటే సరిపోయేది కదా. కానీ కలిసి నడుద్దాం అనుకున్నప్పుడు మనం ఒకరికొకరం బలం కావాలి, కానీ సమస్య కాకూడదు. మనం ఆరోగ్యం పాడు చేసుకొని మంచాన పడితే దారేమిటి? అలాంటి సమస్యలు రాకూడదనే నేను ఈ పద్ధతులు పెడుతున్నది అంది అను.
నిజమే కదా అనిపించింది కోటేశ్వరరావుకి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతని అసంతృప్తి పెరుగుతూ వస్తుంది. అనవసరంగా ఈ కొత్త బంధాన్ని తలకెత్తుకున్నానా? ఇది మరింత లోతుకి వెళ్ళేలోగా ఈ బంధాన్ని ముగించటం మంచిదా? అన్నట్టు ఎవరి దారిన వారు బతకడమే మంచి పద్ధత? కోటేశ్వరరావు మనసులో కల్లోలం మొదలైంది. ఒకసారి పూజారి గారికి తన మనసులో కలుగుతున్న ఈ భావనల గురించి చెప్పుకొని బాధపడ్డాడు. ఈ జీవితానికి ఇంతకు ముందు ఉన్న అర్థం కూడా లేకుండా పోయిందా అనే భయం వ్యక్తం చేశాడు. కోటి, ఇంతకాలం నీ జీవితం గాలికి కొట్టుకుపోయే గాలిపటంలాగా గడిచింది. నీ పద్ధతులు ఎవరి కోసమూ మార్చుకోకుండా నీకు నచ్చినట్టు బతికావు. ఇప్పుడు నీకొక బంధం ఏర్పడింది. జీవిత గమనానికి ఒక పద్ధతి కుదిరింది. అవన్నీ అలవాటు లేని నువ్వు ఒక చట్రంలో పడిన జీవిలా కొట్టుకుంటున్నావు. ఈ బంధం ఒక ముఖ్యమైన ప్రయోజనం కోసం ఏర్పడింది. దాన్ని అంత సులభంగా ముగించటం గురించి ఆలోచించవద్దు. నన్నడిగితే నువ్వు జీవితాన్ని ఎలా వస్తే అలా తీసుకోవటం నేర్చుకోవాలి. దానిమీద నీ నియంత్రణ ఉండాలని కోరుకోవటం మంచిది కాదు. జీవితం ఎలా గడవాలి అనే విషయమై నువ్వేమీ కోరికలు పెట్టుకోకు. అదే ఈ సమస్యకు పరిష్కారం అన్నారు పూజారి గారు. రోజులు గడుస్తున్న కొద్దీ కోటేశ్వరరావు మానసిక శాంతి కరువైపోయింది. ఏదో తెలియని వ్యధ అతన్ని తినేస్తుంది. రోజు జరిగే మామూలు విషయాలు కూడా అతనికి విచిత్రంగా కనిపించటం ప్రారంభమైంది. అను తన జీవితానికి ఒక తోడులా కాక ఒక బలమైన సంకెళ్ళ బంధంలా అనిపించసాగింది. ఒక్కోసారి ఆలోచిస్తే అను పద్ధతి తప్పేవి కాదనిపించేది. ఇద్దరూ కలిసి బతకాలనుకున్నప్పుడు ఒకరి ఆలోచనల కొరకు గౌరవం ఇచ్చుకోవాలి కదా. తను ఇంతకుముందు అలవాటైన పద్ధతులే ఉండాలని ఆలోచించ ఒక రకంగా తన సంకుచిత మనస్తత్వాన్ని చూపిస్తుందా? ఏమీ అర్థం కావటం లేదు. మళ్ళీ పూజారి గారితో మాట్లాడాడు కోటేశ్వరరావు. నువ్వు తొందరపాటు మనిషివి కోటేశ్వరరావు. అంతేకాదు, నువ్వు నీ కోణంలోంచి తప్ప జీవితాన్ని చూడలేకపోతున్నావు. నువ్వు మగవాడివి. నీ బాధ్యతలు ఎప్పుడూ సాంఘికమే. ఎవరికైనా ఏది మంచిదని నీకు అనిపిస్తుందో అదే చేశావు. వాళ్ళకేది ఇష్టం లేదా, వాళ్ళకేది అవసరం అనేది నీకు పట్టదు. అను అలా కాదు. తాను ఇప్పుడు నీ యవ్వనంలో నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదు, ఒక ఇల్లాలు, ఇద్దరు ఆడపిల్లల తల్లి, జీవితం ఒడిదుడుకులు చూసిన ఒక బాధ్యత గల మహిళ. తను నీకేది మంచో అదే చేస్తుంది. ఆ పద్ధతులు నీకు సంకెళ్ళలా అనిపించొచ్చు. ఈ వివాహం వల్ల మీ ఇద్దరికీ మంచి జరగాలంటే నువ్వు నీ మనసుని తెరుచుకోవాలి అని ఆపాడు. ఈ నియంత్రణలు కొంతవరకు పర్వాలేదు స్వామి, కానీ అవి రోజువారీ మామూలు పనులను కూడా నియంత్రించేస్తున్నాయి. అది అవసరమా అని అడిగాడు. నిజమే, మీ ఇద్దరు స్నేహితుల్లా కలిసుంటే నువ్వన్నట్టు ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళుండటం జరిగేదేమో. కానీ మీరు వివాహ బంధంలో పడ్డారు. ఇప్పుడు మీరు ఒకరి గురించి మరొకరు శ్రద్ధ తీసుకోవటం మాత్రమే కాదు, కొంత భవిష్యత్తు ఆలోచనలు కూడా వస్తాయి. నువ్వు భావకుడివి. జీవితం అంతా సంగీతం సాహిత్యంతో గడిచిపోతుందని అనుకుంటావు. అది తప్పు. నువ్వు నీ బాధ్యత గుర్తించాలి, లేకపోతే అనుని అర్థం చేసుకోలేవు అన్నారు పూజారి గారు. నాకు కావలసినది ఆ తోడే స్వామి. నేను యవ్వనంలోనే భవిష్యత్తు గురించి ఏ ఆలోచనలు చేసేవాడిని కాదు. నా భార్య కళ్యాణి తన ఏర్పాట్లు తను చేసుకునేది. అలాంటిది ఇప్పుడు నేను అవన్నీ ఆలోచించలేను. నాకు సంబంధించినంత వరకు జీవితం ఒక ప్రవాహం, అదలా సాగుతూనే ఉండాలి అన్నాడు కోటేశ్వరరావు. అది అన్యాయం కదా. నువ్వు నీ సంతృప్తి కోసం ఒక యంత్రాన్ని తీసుకురాలేదు. అను ఒక పరిపూర్ణమైన మనిషి. ఆవిడ ఒక జీవితం చూసి తన జీవితం నేర్పిన పాఠాల నుంచి తను కొన్ని దారులు వేసుకుంటుంది. అది కాదనే అధికారం నీకు లేదు కదా అన్నారు పూజారి గారు. అను అలా ఉండేది కాదు స్వామి. తను కూడా నాలాంటిదే. మేమిద్దరం చిన్నప్పుడు ఒకేలా ఆలోచించేవాళ్ళం అన్నాడు కోటేశ్వరరావు. గతం ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది నాయనా, అది మారదు. మనలో వచ్చే మార్పుల వలన మనం ఆ గతానికి మంచి మంచి రంగులు అద్ది దాని అసలు కంటే ఎంతో విలువైన విషయంగా మార్చేస్తాం. అది నిజానికి ఒక కల్పన. నిజ జీవితాన్ని దాంతో పోల్చలేం. మనుషులు జీవితంతో పాటు
పరిణతి చెందాలి గాని గడిచిపోయిన విషయాలను పట్టుకొని అవే మళ్ళీ కావాలని కోరుకోకూడదు అన్నారు పూజారి గారు. అది నిజమే స్వామి, కానీ ఈ జీవితం చాలా దుర్భరమైపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరొక చాలా మంచి మాట అన్నారు. ఈ జీవితం అనుది కూడా. తనతో ఈ విషయం మాట్లాడతాను అని బయలుదేరాడు కోటేశ్వరరావు. ఇంటికి చేరాడు. అతని మనసంతా చిందరవందరగా ఉంది. అను తన పనుల్లో ఉంది. డాబా మీద కుర్చీలో కూలబడ్డాడు. ఏమీ పాలుపోవటం లేదు. తన పనులు పూర్తయ్యాక డాబా మీద చింతాక్రాంతుడై కూర్చున్న కోటేశ్వరరావు దగ్గరకు వచ్చి కూర్చొని అతని చేతి మీద చెయ్యి వేసి మెల్లగా నొక్కింది అను. ఏం బావా, పూజారి గారి మాటలు నీకు రుచించలేదు కదా అంది అను మృదువుగా. నీకెలా తెలుసు అని అడిగాడు కోటేశ్వరరావు కొంచెం కంగారు పడి. నాకన్నీ తెలుసు బావా, ఒక్క విషయం చెప్పు. మనం వివాహం చేసుకున్నాక మన ఇద్దరి వ్యక్తిగత జీవితాలు కలిసి మన జీవితం అయ్యింది. ఇందులో ఇద్దరికీ భాగం ఉంది. కానీ నువ్వు నీ ఒక్కడి జీవితం మాత్రమే ఉందని, నేను అందులోకి ఒక ఆభరణంలా వచ్చానని అనుకుంటున్నావు. అన్యాయం కదా అంది అను. నివ్వెరపోయాడు కోటేశ్వరరావు. నిజమే కదా, తను అనుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు తన జీవితాన్ని స్థిరీకరించేసుకున్నాడు. అను వచ్చి తను జీవితంలో వదిలివేసిన ఖాళీలను పూడుస్తుందనుకున్నాడు. కానీ ఆమె మరొక మనిషి. ఆవిడకు ఒక జీవితం ఉంది. అందులో కూడా ఖాళీలు ఉండే ఉంటాయి. తను అవేవి తెలుసుకునే ప్రయత్నం చెయ్యట్లేదు. ఏమనాలో తెలియక నీళ్లు నిండిన కళ్ళతో అను వైపుకి చూశాడు కోటేశ్వరరావు. బావా, నిన్ను గుడిలో కలిసి మీ ఇంటికి వచ్చాక నాకు నీ సంగతి అర్థం అయింది. ఈ విషయమై నేను కొంచెం భయపడిన మాట కూడా నిజం. కానీ నీ మనస్తత్వం నాకు తెలుసు. నీలో ఒక చిన్న పిల్లాడితో పాటు ఒక పరిణతి చెందిన తాత్వికుడు ఉన్నాడు. ఈ ఒంటరితనంలో ఆ తాత్విక భావనలు తగ్గి నీ భావుకత పెరగటం ప్రారంభించింది. రెండు కలగాపులగం అయిపోయాయి. పక్క మనిషి జీవితాన్ని గురించి ఎంతో విపులంగానూ దూరదృష్టితోనూ ఆలోచించగలిగే నువ్వు నీ విషయం వచ్చేటప్పటికి దృష్టి దోషానికి గురవుతున్నావు. సరైన సమయం వచ్చిన నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలవనుకున్నాను. అందుకనే నేను ఈ వివాహానికి ఒప్పుకున్నాను. తర్వాత మన జీవితాలు మారుతాయని నాకు తెలుసు. ఆ దారిలోకి రావడానికి నీకు కొంచెం సమయం పడుతుందని కూడా ఊహించాను. తొందరలోనే మనం ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే అదొక మంచి పరిణామం. ఈ కొత్త జీవితం కొన్ని మార్పులు కోరుతుంది బావా. మనం కొన్ని విషయాలలో రాజీ పడి నడవాలి. నీకర్థం అవుతుందనుకుంటాను అంది. ఆ మాట నిజమే అన్నట్టు తలాడించాడు కోటేశ్వరరావు. ఎక్కడో దూరంగా రేడియోలో మానస సంచరరే బ్రాహ్మణి అనే సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లీలగా వినిపిస్తుంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి ప్లీజ్.